ఎన్ని సంవత్సరాలుగా చూసారు సార్ ఇది? నిజానికి ఒక 20 years బ్యాక్ ఒకసారి చూసినాము. మీకు అప్పుడు చూసినాము, అప్పుడే చేసిందా? ఓకే, అప్పుడే చూసినాము. కాకపోతే మేము దాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళలేదు. మళ్ళీ ఈ క్రమంలో గత కొంతకాలంగా మా నిర్మల్ జిల్లాలో ఎక్కడ చారిత్రకమైనటువంటి విశిష్టత ఉన్నా దాని ముందు ప్రజల బాహుల్యంకి తీసుకెళ్ళాలి, దాన్ని రికార్డు చేయాలి. రికార్డు చేయాలంటే మీడియా ద్వారా దాన్ని జనంలోకి తీసుకెళ్ళి దానికి సంబంధించినటువంటి స్థల పురాణం ఏముంది, స్థానికులు ఏమనుకుంటారు, చారిత్రకంగా ఏముంది, దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఎక్కడన్నా రికార్డ్ అయినాయా, అవన్నీ కూడా వ్యాస రూపంలో మేము రికార్డ్ చేస్తాం. మీరు ఒక కవి కాబట్టి. అదేవిధంగా ఇప్పటివరకు ఎన్ని మీరు ఇట్లాంటివన్నీ ప్రజల్లోకి తెచ్చారు సార్? దాదాపు ఒక 150 వ్యాసాలు రాసినాం సార్. 150 వ్యాసాలు రాసినాము. మన ఆంధ్రజ్యోతి సండే బుక్లోనే అనేకమైనటువంటి వ్యాసాలు వచ్చాయి. అవును, సండే బుక్లో అంటే కవర్ పేజీ వ్యాసాలు వచ్చినాయి. నేను రాసినటువంటి వ్యాసాలని కవర్ పేజీ మీద వాటి ఫోటో వేసి లోపల ప్రధానంగా వేసినారు. ఇలాంటి అరుదైన అద్భుతాలను కాపాడడం మన బాధ్యత. సార్, ఫైనల్గా భవిష్యత్తులో ఇంకా ఏం డెవలప్మెంట్ చేస్తే దీన్ని మనకి ఇంకా భవిష్యత్ తరాలకు అందించవచ్చు, వాళ్ళకి ఇట్లాంటి ఒక అద్భుతమైనటువంటి ఒక నిజంగా హిస్టరీ మిస్టరీ అన్నీ కూడా అసలు ఏందనేది తెలియని, అంటే ఏంటి అనేది మీరు చెప్పారు, ఎట్లా జరుగుతుంది, పరిమాణ క్రమం కావచ్చు, అణువులు ఏ విధంగా లోపల అవుతుంది అనేది ఈ హిస్టరీ అని కూడా చెప్పుకోవచ్చు కదా. ఎట్లా ముందుకెళ్ళే అవకాశం, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రాగాలు పలికే రాళ్ళ యొక్క మిస్టరీ, దీనికి ఉన్నటువంటి హిస్టరీ ఈ రెండు కూడా ప్రజలకు తెలియాలి. ఈ విచిత్రమైనటువంటి ఈ రాగాలు పైకి రాయిని ప్రభుత్వం కాపాడాలి, ప్రజలు కూడా కాపాడుకోవాలి. కాపాడుకొని 600 మిలియన్ల సంవత్సరాల నుంచి ఇది అద్భుతంగా ఉంది, అట్లాగే ఉంది. భవిష్యత్ తరాలకు కూడా అట్లాగే అందించాలి. మన హెరిటేజ్ని, మన వారసత్వ సంపదను, ఈ ప్రాకృతికమైనటువంటి అద్భుతాల్ని భావితరాల వాళ్ళు కూడా చూడాలంటే దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం ముందుకొచ్చి కాపాడాలి. మీరు మన ప్రాంతంలో కాకుండా విదేశాలకు సంబంధించి ఏదైనా విన్నారా సార్? ఎక్కడైనా ఇట్లా ఖచ్చితంగా విదేశాలలో ఉన్నాయి, ఎక్కడ అమెరికాలో ఉన్నాయి, ఆస్ట్రేలియాలో ఉన్నాయి. వాళ్ళు ఏ విధంగా పరిరక్షిస్తున్నారు దాన్ని? వాళ్ళు జియో స్పాట్గా ఏర్పాటు చేసేసి దానికి అక్కడ ఒక బోర్డు పెడతారు, ఇది ఒక అద్భుతమైన రాయి ఈ విధంగా ఏర్పడింది, ప్రజలు చూడొచ్చు. దాని చుట్టూరు ఒక ఫెన్సింగ్ చేసి దాని చుట్టూ చిన్న గార్డెనింగ్ చేసి అక్కడ ప్రజలు ఈజీగా చేరుకునేటట్లు వాళ్ళు ఏర్పాటు చేస్తారు. కానీ మనకు హెరిటేజ్ యొక్క స్పృహ లేదు. ఇక్కడ అనేక బావులు అంతరించిపోతున్నాయి. మెట్ల బావులు నిర్మల్లో చాలా ఉన్నాయి, అవన్నీ అంతరించిపోయినాయి. దాంట్లో ఇండ్లు వచ్చేసినాయి. కోటలు అనేకమైనటువంటి ధ్వంసం అయిపోయినాయి, దాంట్లో ఇండ్లు వచ్చేసినాయి. అదేవిధంగా కందకాలు, ఇట్లా అనేకం చూస్తుంటాం. రేపు భవిష్యత్తులో ఇట్లాంటి రాళ్ళు కూడా అంతరించిపోతాయనే ఒక భయం మాత్రం ఉంది. అందుకోసం ప్రభుత్వము, అధికారులు వెంటనే స్పందించి ఈ రాయిని ఎట్లా భద్రపరచుకోవాలి, ఎట్లా ప్రజలకు అందించాలి, భవిష్యత్తులో ఎట్లా దీన్ని కాపాడుకొని భవిష్యత్ తరాలు మళ్ళీ చూసేలా ఎట్లా ఏర్పాటు చేయాలనేది ఒక కార్యాచరణ రూపొందించుకొని చేస్తే కానీ ఇది దక్కదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజంగా ఇట్లాంటి అద్భుతాలను భవిష్యత్ తరాలకు మీరు తీసుకెళ్లే ప్రయత్నం, అంటే ఎట్లా పాడవకుండా ఇవన్నీ కూడా వాళ్ళు కూడా చూసే విధంగా చేసే కార్యక్రమం అయితే చాలా మంచి కార్యక్రమం తీసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్.